నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను సంచన ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే ఉమ్మడి బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు బీజేపీ టీడీపీ జనసేన ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రధాని మోదీ దీనికి హాజరు కానున్నారు. పొత్తు తర్వాత నిర్వహిస్తున్న తొలి ఎన్నికల బహిరంగ సభ కావడంతో మూడు పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నాయి. టీడీపీ ఎక్కువ బాధ్యత తీసుకుని పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు కార్యాచరణను రూపొందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 5 లక్షల నుంచి 6 లక్షల మంది తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా సభ నిర్వహణ బాధ్యతలను స్వీకరించారు. శంకారామన్ సభ తర్వాత అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన లోకేష్ హుటాహుటిన విజయవాడ వచ్చారు. ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తూ ముఖ్య నేతలతో మాట్లాడుతున్నారు. వైసీపీ సిద్ధం సభలకు మించి ప్రజలు హాజరవుతారని టీడీపీ ప్రతిపక్షాల నేతలు అంచనా వేస్తున్నారు. సభను విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన 3 పార్టీల ముఖ్య నేతలతో 13 కమిటీలను ఏర్పాటు చేశారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి. 17 జరగబోయే ఎన్డీఏ కూటమి అన్ని విధాలుగా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏదైతే NH6 హైవే పక్కన బొప్పుడి గ్రామానికి సంబంధించి కూడా మొత్తం 150 ఎకరాలు కూడా సభకి సిద్ధమైందని చెప్పుకోవచ్చు. దాదాపు 10 లక్షల మంది అంచనా ఉంది. ఇప్పటికే టీడీపీ శ్రేణులు, అదేవిధంగా నారా లోకేష్, అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు ఇతర నేతలు కూడా ఈరోజు భూమి పూజ ప్రారంభించారు. పెద్ద ఎత్తున కూడా అన్ని జిల్లాల నుంచి దాదాపు 4-5 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అటు ప్రజల్ని రానున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు 10 లక్షలు ఉమ్మడి అటు టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించి ఒక అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2014 తర్వాత మొదటిసారి అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ కూడా ఒకే సభ పైన జరగనుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు ఎన్డీఏకి సంబంధించినటువంటి అగ్రనేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్తో పాటు ఇతర నేతలు కూడా ఆ సభ పైన వేదిక పైన రానున్నారని చెప్పుకోవచ్చు. ఇక పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం 2014 తర్వాత ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రాజధానికి సంబంధించి ఉమ్మడి రాజధాని విడిపోయిన తర్వాత బీజేపీ ఏమాత్రం సహాయం చేయలేదు, ఆ రాజధానికి ఎలాంటి సహాయం లేదని కూడా అప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించినటువంటి నేపథ్యంలో పూర్తిగా మోడీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాజధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రజల ఆకాంక్షలు పూర్తిగా కూడా పెట్టుకొని, అదేవిధంగా రాజధానికి సంబంధించి ఇప్పటికే రైతాంగం అనేక ధర్నాలు చేస్తున్నటువంటి జగన్ సర్కార్ని ఎండగడుతున్నటువంటి నేపథ్యం, వీటన్నిటిపైన పూర్తిగా మోడీ ఎలాంటి హామీ ఇస్తాడనేది కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి ప్రజల ఆకాంక్షల మేరకు కూడా ఎలాంటి పథకాలు వెల్లడించనున్నారు, అదేవిధంగా రాబోయే రోజుల్లో 3 పార్టీలకు సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, మోడీ జగన్ పట్ల ఎలాంటి విమర్శలు కురిపిస్తాడు, ఇవన్నీ కూడా పూర్తిగా ఒక హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఉంది. తొలిసారి ఏదైతే 2014 తర్వాత మొదటిసారి కలుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సభకి ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 6 పథకాలకు సంబంధించి కూడా జనసేన టీడీపీకి సంబంధించి కూడా మహాశక్తి కార్యక్రమాలు వెల్లడించినటువంటి నేపథ్యంలో బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించి 3 పార్టీలకు సంబంధించి కూడా ఒక మేనిఫెస్టోలు విడుదల చేయనున్నారని చెప్పుకోవచ్చు. మోడీ ప్రజలకు సంబంధించి కూడా ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు కేంద్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు అందుతున్నటువంటి నేపథ్యంలో ఇవన్నిటిపైన కూడా ఇప్పటి వరకు జగన్ సర్కార్కి కేంద్రం నుంచి ఎలాంటి సహాయమైంది అందింది, అదేవిధంగా రాజధాని పట్ల ఎలాంటి వైఖరి ఉండబోతుంది బీజేపీ అనేది కూడా పూర్తిగా ఈ సభ ద్వారా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది కనిపిస్తుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రజల్ని దాదాపు 10 లక్షల మంది ఆ సభకి చేర్చే విధంగా కూడా అటు టీడీపీ శ్రేణులు, బీజేపీ, జనసేన శ్రేణులు కూడా పూర్తిగా ఒక సమాయుక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనా 17 జరగబోయేటువంటి సభ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి హామీలు ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి హామీలు ఆంధ్రప్రదేశ్కి అందిస్తారు, ఇదే ప్రజల్లో ఉన్నటువంటి ఉత్కంఠ. అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు సంబంధించి కూడా అటు బీజేపీ ఉమ్మడి కలిసిన తర్వాత ఎలాంటి
మాటలు ఆంధ్రప్రదేశ్కి అందిస్తుంది. అదేవిధంగా ఢిల్లీ సభ సాక్షిగా కూడా అక్కడ కలిసినటువంటి అగ్రనేతలతో కలిసినటువంటి నేపథ్యంలో ఇది కేవలం ఇది పొత్తు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కొరకే వాళ్ళ భవిష్యత్తు కొరకే అని కూడా ఇప్పటికే వెల్లడించినటువంటి నేపథ్యంలో ఆ దశగానే అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా రాబోయే రోజుల్లో అటు వైసీపీని 3 పార్టీలకు సంబంధించి కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పటికే సిద్ధం సభలతో అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని చెప్తున్నటువంటి వైసీపీ సర్కార్కి పూర్తిగా కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ ముందుకెళ్లే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం మొదలైంది. 17 తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక సరికొత్త రాజకీయాలు మొదలయ్యే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ సుభాష్తో రమేష్, పల్నాడు నుండి.